సార్ తెలంగాణ సమ్మిట్ ఫ్యూచర్ని ఇంకా ప్రోగ్రెసివ్గా చేస్తుంది అని అనుకుంటున్నారు కదా. సో ఎస్పెషల్లీ యూత్కి కావచ్చు, అప్కమింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, బిజినెస్ ఇండస్ట్రీ వాళ్ళకి ఇది ఎంత యూజ్ అవ్వబోతుంది ఇన్ ఫ్యూచర్లో? 2-3 రకంగా ఈ సమ్మిట్స్ని, ఇట్లాంటి సమ్మిట్స్ని మనకు ఉపయోగం కలిగినట్టుగా చూడాలి. ఒకటి, చాలామంది నైపుణ్యులు, చాలామంది దిగ్గజాలు వస్తారు. సో వాళ్ళు భవిష్యత్తు గురించి, ప్రస్తుతం గురించి ఏం చెప్తా ఉన్నారు, ఏమి సలహా సూచనలు ఇస్తూ ఉన్నారు, దాన్ని పరిగణనలో తీసుకొని మన కరెంట్ పాలసీస్ దానికి తగినట్టుగా తయారు చేయడం, అది ఒకటి ఉంటుంది. సో సపోజ్ కొందరు చెప్పారు ఏఐ ఈరోజు మన అందరికీ తెలుసు, ఏఐ ప్రభావం ప్రతి దానిపైన ఉంది. సో ఏఐ యుగంలో ఎట్లాంటి స్కిల్స్ అవసరం ఉందో, సపోజ్ ఒక ఎక్స్పర్ట్ వచ్చి దాని మీద కొన్ని మంచి విషయాలు చెప్పి వెళ్ళారు. దాన్ని పరిగణనలో తీసుకొని మన స్కిల్లింగ్ పాలసీ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, దానికి అనుకూలంగా తయారు చేయడము. సో దానివల్ల ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఖచ్చితంగా మేలు జరుగుతుంది. రెండవది, ఎవరైనా మన రాష్ట్రంలో అంత మంచి జరుగుతూ ఉంటే చాలా ఇంప్రెస్ అయ్యి నేనే కొన్ని ఇక్కడ స్థాపిస్తాను, నేను ఒక యూనిట్ పెడతాను, నేను ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ పెడతాను. సో అది తొందరలో జరిగినట్టుగా మనము ప్రభుత్వ తరఫున అన్ని సహాయ సహకారం వాళ్ళకి అందించి ఇట్లా కృషి చేయడము.